కరెక్టే, మీ ఆలోచన కూడా అంత బాగానే ఉన్నది. కానీ సో ఒక అన్న స్థానం నుండి నా చెల్లెలుగా ఇద్దరు చెల్లెలు ఉన్నారు నాకు, వాళ్ళు పెళ్లి చేద్దాం అనుకుంటాను. మంచి జాబులకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు మంచిగా చూసుకుంటారని నా ఆలోచన. అదే శివ, నువ్వు ఒక అన్న స్థానం నుండి ఆలోచిస్తే ప్రతి అన్న కూడా వాళ్ళ చెల్లెల్ని మంచి జాబ్ ఉన్నోనికో, మంచిగా గవర్నమెంట్ జాబ్ ఉన్నోనికో ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు. బట్ నా విషయానికి వస్తే నేను ఇంజనీరింగ్ చేసిన, నా అమ్మని అయితే ఏం చదవకుండా లేను కదా. ఇప్పుడు నేను ఐటీలో జాబ్ కొట్టాలంటే నాకు నేను రోజు టైం కాదు. బట్ నాకు ఆ ఐటీ సైడ్ పోవడం ఇంట్రెస్ట్ లేకనే కదా వ్యవసాయం చేసుకుంటాను. ఇప్పుడు మనకు మంచిగా భూములు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, మంచి ఆస్తిపరంగా అయితే మేము కూడా మంచిగా ఉన్నోళ్ళమే కదా. ఇక ఈ రోజులల్లో భూములు జాగాలు అందరికీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు అందరికీ ఉంటాయి. కాకపోతే నా చెల్లెల్ని ఒక జాబ్ చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు నా ఫీలింగ్. నా పొజిషన్లో నువ్వు ఒకసారి ఆలోచించు, నువ్వు అయితే ఇస్తావు ఎట్లా? అదే శివ, నేను కూడా అనేది నీ స్థానంలో నేనుండి ఆలోచిస్తే కూడా నేను కూడా నా చెల్లెళ్ళను మంచోనికి జాబ్ ఉన్నోనికి ఇవ్వాలనుకుంటా. ఇది